అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. దేవుని ఇంటి నిర్మాణంలో ఎటువంటి భాగమును తీసుకొనవలనో అనేకులు ఎరగరు. ఆదివారము ఏదో ఒక ప్రార్థనా స్థలమునకు వెళ్ళి ఏదో ఒక వర్తమానం వినిన చాలునని తలంచుదురు. మనం అనుభవం ద్వారా మరియు దేవునిపై ఆధారపడడం ద్వారా దేవుని ఇంటి నిర్మాణములో మన భాగమును తెలుసుకొనగలం. ఇది నేర్చుకొనుటకు చాలా సంవత్సరములు పట్టవచ్చును, కానీ తప్పకుండా మనం నేర్చుకొనవలసిందే. ప్రభువు గృహమును కట్టుచున్నప్పుడు మనము ఆయన జతపని వారము మరియు భాగస్వాములము. మన ప్రేమ, సాక్ష్యము మరియు సమర్పణల ద్వారా ఆయన మనకు అనేక మంది ఆత్మీయ పిల్లలను అనుగ్రహించును. 127వ కీర్తన 4వ వచనం. మన ఆత్మీయ పిల్లలు కూడా దేవుని యందు ఎదుగుచూ ఆయనతో నడుచున్నప్పుడు మన సంతోషానందములు మరియు బలము అధికమగును. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలోని విశ్వాసులకు మీరే నా మహిమ అని రాసెను. వారి మధ్యలో ఉన్నప్పుడు అతడు ఎన్ని శ్రమలకు గురి అయ్యనో అవన్నీ మర్చిపోయాను. దేవుని ఇంటి నిర్మాణములో మన భాగమును ఆత్మలను సంపాదించుట ద్వారా, అనగా సజీవ రాళ్లను యేసుక్రీస్తు ప్రభువు యొక్క పోషణలో ఎదిగింప చేయుచున్నప్పుడు 127వ కీర్తన 4-5 వచనముల ప్రకారము మన విషయంలో కూడా అది నిజమగును. కొన్నిసార్లు వర్తమానముల ద్వారానే గాక సాక్ష్యముల ద్వారా లేక దయచూపించు కార్యముల ద్వారా కూడా ఆత్మల రక్షణ జరుగును. నా కళాశాల స్నేహితుడొకడు నాతో పాటు టొరంటోలో కలిసి ఉండేవాడు. అతని పేరు మిస్టర్ గ్రీన్. నేను అతని రక్షణ కొరకు ప్రార్థించేవాడును. ఒక ఉదయమున నేను, మిస్టర్ గ్రీన్, నీవు రక్షింపబడితివా అని అడిగినప్పుడు అతడు అవును, 2 వారముల క్రిందటే రక్షణ పొందితేనని చెప్పాను. ఎంతో సంతోషముతో ఏ విధముగా పొందితివని అడిగినప్పుడు సామాన్యమైన మాటలతో అతడు ఈ విధంగా జవాబిచ్చెను. మీరు నాకు షేవింగ్ క్రీమ్ మరియు సబ్బు ఇచ్చిన దినముననే నేను రక్షణ పొందితిని. నేను నా స్నేహితునికి సబ్బు లేకుండా గడ్డము గీసుకొనున్నప్పుడు ఎట్లు అతనికి గాయమైందో చూచి నా క్రీమ్ మరియు సబ్బు ఇచ్చి తిని. ఆ మంచి క్రియ ద్వారా మిస్టర్ గ్రీన్ రక్షణ పొందెను. అది చిన్న విషయమే, కానీ అద్భుతమైన రక్షకుని గూర్చి నేను చెప్పినది నిజమని అతడు గ్రహించెను. మనం ఎవరినైనాను బాధలో లేక వేదనలో ఆదరించినప్పుడో లేక దర్శించినప్పుడో ప్రభువు మన ద్వారా తన గృహమును కట్టును.